నమస్తే అండి, వెల్కమ్ టు పటేల్ టాక్స్. తమిళనాడు చూసే ఉంటారు, మీకు అర్థమై ఉంటుంది దాదాపుగా. మీ జేబులో ఉన్న ఆ ప్లాస్టిక్ కార్డ్ మిమ్మల్ని ధనవంతులు చేస్తుందా, బిచ్చగాళ్ళని చేస్తుందా? సో గ్రహించండి. ఎందుకంటున్నా అంటే బిచ్చగాళ్ళని పదం ఎందుకు వాడినా అనేది చెప్తా వినండి. మన జేబులో ఒక చిన్న క్రెడిట్ కార్డు ఉంటుంది. అవసరం ఉన్నా లేకపోయినా ఆ క్రెడిట్ కార్డు మనం ఎక్కడో ఒక సందర్భంలో వాడతాం. క్రెడిట్ కార్డు ఇచ్చేటప్పుడు కూడా ఆ క్రెడిట్ కార్డు ఎవడైతే మనకు అంటగడతాడో వాడు క్లియర్గా ఏమంటాడంటే, సరే ఇది మినిమం బ్యాలెన్స్ లేదా ఫ్రీ ఆఫర్ ఉంది, మీరు ఈ కార్డు తీసుకోవచ్చు, మినిమం బ్యాలెన్స్ కడితే సరిపోతుంది సార్ అంటాడు. కానీ అక్కడ అసలు లాజిక్ ఉంది. వాడు మినిమం బ్యాలెన్స్ తోటో లేకపోతే ఫ్రీగా మనకి ఎందుకు ఇస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50,000 రూపాయల బ్యాలెన్స్ తోటి తీసుకున్నాం అనుకుందాం, 2500 మినిమం బ్యాలెన్స్ సార్ అంటాడు. సో మనం ఎంత కట్టుకోవాలి? 47,500లో 2,500 మినిమం బ్యాలెన్సే తీసేస్తాం కదా. రిమైనింగ్ 47,500కి మనం ట్యాక్స్ కట్టాలనుకుంటాం. కానీ కాదు, ఆ 50,000 కూడా మనం ఇంట్రెస్ట్ కట్టాలి. అది కూడా ఎంత? 3 to 4%. ఇన్ టైంలో కట్టకపోతే మీకు మోతనే ఉంటుంది, మనం దానివల్ల లాస్ అవుతూనే ఉంటాం. అసలు ఈ క్రెడిట్ కార్డు వాడకపోవడమే బెటర్, ఉత్తమం. వాడు ఏదో ఇస్తున్నాడు అని చెప్పేసి మనం అప్పుడే ఫ్రీగా వస్తుంది కదా, మినిమం డ్యూ కదా అని చెప్పేసి తీసుకుంటాం. ఇది తీసుకోవడం వల్ల దాని అవసరం మనకు ఉందా లేదా మనం చూడం. షాప్కి వెళ్తాం, అక్కడ ఏదో ఆఫర్ అనిపిస్తుంది, ఆఫర్ కూడా మనకు నచ్చుతుంది, తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం? క్రెడిట్ కార్డు కదా, నెక్స్ట్ మంత్ ఎండింగ్ అది కట్టేది, అప్పటివరకు అడ్జస్ట్ చేసుకుందాం అనే కాన్సెప్ట్ వెళ్ళి కట్టుకుంటాం. ఇన్ టైంలో కనుక మనం అమౌంట్ కట్టలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అన్ఫార్చునేట్లు మన దగ్గర మనీ సెట్ అవ్వకనో అడ్జస్ట్ అవ్వకనో కట్టలేదు, శాలరీ లేట్ అవ్వ గతం ఆటోమేటిక్గా మనం డిడక్షన్ పాయింట్ వస్తూనే ఉంటుంది, మన సివిల్ స్కోర్ లాస్ అవుతూ ఉంటాం, మనకు ఎక్స్ట్రా పెనాల్టీ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతూనే ఉంటుంది. మనం లైఫ్ టైం మనకి ట్యాక్స్ ఇంట్రెస్ట్ కట్టుకుంటూనే సరిపోతుంది. ఈ చిన్న పొరపాటు వల్ల మనం ఫ్యూచర్లో మన పిల్లల చదువుకనో లేకపోతే ఎడ్యుకేషన్ లోన్ గురించో లేకపోతే ఒక ఇల్లు కట్టుకుందాం హౌసింగ్ లోన్ అనో కారు గురించనో ఇంకేదైనా లోన్ తీసుకుందాం ట్రై చేస్తాం. వాడు లోన్ ఇస్తాడు, బ్యాంక్ వాడు ఏం చేస్తాడు? మినిమం మన క్రెడిట్ హిస్టరీ చూస్తాడు. దానిలో సివిల్ స్కోర్ తక్కువ ఉన్నా లోన్ ఇవ్వడు, లేకపోతే మనం కట్టే ఇన్స్టాల్మెంట్స్ రాంగ్ ఉన్నా ఒక్కరోజు లేట్ అయినా కూడా లేట్ పేమెంట్స్ అని చెప్పి అట్లా లోన్ ఇవ్వడు. మనం చేసే చిన్న మిస్టేక్, షాప్లో మనకు అవసరం లేని అక్కడికి రాని ఆఫర్ వల్ల తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో మనం ఏదైతే తీసుకుందాం అనుకుంటున్నామో పెద్దది, మన డ్రీమ్స్, ఇల్లు కావచ్చు, కారు కావచ్చు, ఇంకేదైనా ఇతరత్ర సంబంధం పెద్దది, అక్కడ మనం ఫుల్ స్టాప్ పడుతుంది. లోన్ ఇవ్వడు, బయటకు వెళ్తే కూడా అప్పు ఇవ్వడు. అప్పు తీసుకుంటే ఇంట్రెస్ట్ కట్టాలి. మనం చేసే జాబ్ చేసుకుంటూ వాడి దగ్గర మనం బతిలాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ క్రెడిట్ కార్డు వాడడం వల్ల. సో క్రెడిట్ కార్డు ఎందుకు? అదే మీరు షాప్కి వెళ్ళారనుకోండి, మీ జేబులో 5,000 10,000 ఉంటుంది, మీ లిమిట్ ఎంత? అప్పుడు మీ కార్డు, డెబిట్ కార్డు వాడరు, మీ 10,000 5,000 ఆ లిమిట్లోనే మనం షాపింగ్ చేద్దాం, అందులోనే మనం ఇంటికి వచ్చేయాలనే ఆలోచన ఉంటుంది. మన పెద్దవాళ్ళు అంటే మన నాన్న వాళ్ళు పాటించిన సూత్రం, ఫార్ములా, మనం దాన్ని పాటిస్తాం. ఈరోజు క్రెడిట్ కార్డు ఉంది కదా, డెబిట్ కార్డు చేసేద్దాం, ఆఫర్ వచ్చేసింది, అయిపోతుంది. ఎందుకు ఆఫర్? దాని ద్వారా మనం అప్లో ఊబిలో కూరుకోబోతున్నాం తప్ప ముందుకు వస్తలే. మీకు 50,000 కానీ 1,00,000 రూపాయల జీతం వచ్చినా కూడా సరిపోతుంది ఈ క్రెడిట్ కార్డ్స్ వల్ల. క్రెడిట్ కార్డ్ మొత్తానికి వాడద్దు, ఇది మొత్తం దీనివల్లనే మనం అప్పుల పాలు అవుతున్నామో నేను అనట్లేదు. ఇన్ టైంలో కట్టుకునే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఇన్ టైంలో కట్టుకోలేక ఎవ్రీ మంత్ మనం ఇన్ టైంలో కడతాం, ఆ నమ్మకం ఉంటే తీసుకోండి. ఎవ్రీ టైం కడతామనే నమ్మకంతో భరోసాతో తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ లేట్ అయ్యాయి, లేకపోతే ఈ మంత్లో మనకు అనుకున్న ఖర్చులు ఎక్కువైనాయి, ఎక్కడో సందర్భంలో మనీ స్ట్రక్ అయింది, మనం మనీ అడ్జస్ట్ చేయలేకపోయాం, పరిస్థితి డీజిల్ కానీ షాపింగ్లో బట్టలని అవసరం లేకపోయినా మొబైల్ కొనుక్కోవడం, వేరే ఎలక్ట్రానిక్ డివైజెస్ తీసుకోవడం, దీనివల్ల మనకు వచ్చిన యూజ్ ఏంది? ఈ క్రెడిట్ కార్డు వాళ్ళు మన వెంబడి మన అప్లోల గురించి వాడు మాత్రం మన ఇంట్రెస్ట్ తోటి పైకి ఎగుతారు. అసలు ఈ ఫ్రీ అనే మధ్యలో ఇచ్చింది క్రెడిట్ కార్డు వాడు ఎందుకు అంటే, బ్యాంక్ వాళ్ళు ఎందుకు ఆఫర్ చేస్తున్నారంటే మన మైండ్లోకి వెళ్ళి ఒకటి వెళ్ళిపోవాలి, ఏమని? మన దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, ఫ్రీ ఆఫర్ వచ్చింది కదా, యూజ్ చేద్దాం. బ్యాంక్ వాళ్ళు ఊరుకునే కూడా అదే, మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు, ఆటోమేటిక్గా కార్డు తీయాలి, స్వైప్ చేసుకోవాలి, ఖర్చు పెట్టుకొని రావాలి. దానివల్ల వానికి లాభం కదా, మనకేముంటుంది? బ్యాంక్ వెళ్తే లోన్ రాదు, తర్వాత క్రెడిట్ హిస్టరీ లాస్ అవుతాం, కట్టకపోతే పెనాల్టీ పడుతూనే ఉంటుంది, లైఫ్ టైం మనం ఇంట్రెస్ట్ కడుతూనే ఉంటాం. సో ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోకుండా మనం ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయడమే బెటర్.
మీరు కట్టుకుంటాం మా దగ్గర కట్టుకునేంత ఉంది అనుకుంటే తీసుకోండి. అది కూడా ఎమర్జెన్సీ అనుకుంటేనే వాడండి. హాస్పిటల్లో వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకేదన్నా పీక్ స్టేజ్ ఎమర్జెన్సీ అనుకుంటేనే క్రెడిట్ కార్డ్ని యూజ్ చేయండి. లేదనుకుంటే క్రెడిట్ కార్డ్ అసలు తీసుకోకపోవడమే మనం సేఫ్ సైడ్లో ఉంటాం. తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అప్పులో కూరుకుపోతాం, వికారకాలు. ఈ క్రెడిట్ కార్డ్ అనేది నిజంగా అది వాడు ఎంత సంపాదించుకున్నా కూడా ఆఖరికి మనల్ని కిందికి దించుతూ ఉంటుంది తప్ప పైకి ఎదగని. అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ఏదో ఒక షాప్కి వెళ్తాం, బోర్డు చూడంగానే ఆఫర్ చూడంగానే టెంప్ట్ అయిపోతాం, క్యాష్ లేకపోయినా క్రెడిట్ కార్డ్ వాడతాం. అదే క్యాషే చేతిలో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్ కార్డ్ తోటో లేకపోతే క్యాష్ ఒక 10,000 ఉందనుకోండి, 10,000 లిమిట్ పెట్టుకుంటాం. 5,000 ఉంటే 5,000 లిమిట్ పెట్టుకుంటాం. ఈ 5,000 మనం ఎంత తీసుకుందాం ఏంటి రిటర్న్ వెళ్ళడానికి. మన ఫ్యామిలీతో వెళ్తే ఏదో చిన్న షాపింగ్ చేసి డిన్నర్కో అట్లా రెస్టారెంట్కి వెళ్ళి చిల్ అయ్యి ఇంటికి వెళ్ళొచ్చు హ్యాపీగా అక్కడికి. అదే క్రెడిట్ కార్డ్ వాడు 10,000 20,000 షాపింగ్ చేస్తే ఎండ్ ఆఫ్ ది మంత్ నీకు అది ఇక్కడ మెరుస్తూ ఉంటుంది. ఏం చేయలేదు. కట్టుకునేంత ఉంటే ఓకే, కట్టుకునేంత లేనప్పుడు మన పరిస్థితి ఏంది? సో నా సజెషన్ కాదు, చాలామంది నేను బ్యాంక్లో పనిచేస్తున్న వాళ్ళని కూడా అడిగినా చాలామంది కూడా ఈ క్రెడిట్ కార్డ్ జోలికి వెళ్ళకండి. క్రెడిట్ కార్డ్ మీకు అవసరం ఉంటే తప్ప అసలు మ్యాక్సిమం తీసుకోకండి అనే విషయం చెప్తున్నాను. నాకు తెలిసింది చెప్పిన. సో తర్వాత మీ ఇష్టం, కానీ తీసుకుంటా అంటే ఎవరేం చేయలేము. తీసుకుంటే మాత్రం ఇన్ టైంలో కట్టుకోండి. ఆన్ టైంలో కట్టుకునేంత ఉంటేనే మీరు ఆ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కదా పటేల్ టాక్స్లో మేము తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కదా పటేల్ టాక్స్.